వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు గట్టిగానే అయినట్టుంది కదా. ఉద్యమం ఉద్యమము చాలా గట్టిగా అవుతుంది ఈరోజు. గట్టిగానే అయింది. నా వెనక కనబడుతుంది కదా విజువల్స్. మనమేమో దీన్ని ఉద్యమంగా తీసుకుంటున్నాం. గవర్నమెంట్ ఏమో దీన్ని గొడవ తీసుకుంటుంది. గొడవ ఏందిరా ఈ పోరగాల లొల్లి అని గవర్నమెంట్ అంటుంది. బట్ ఇది లొల్లే అండి. ఇది గొడవనా మనం చేస్తుంది? ఇది గొడవ కాదు, లొల్లి కాదు. ఇట్ ఈజ్ ఏ ఉద్యమం. మనము మలిదశ ఉద్యమం చేసి తెలంగాణని తెచ్చుకున్నామని చదువుకున్నాం. కానీ ఆ ఉద్యమము ఇంకా ఒడవలేదండి. ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. స్టిల్ అంటే స్టిల్ గోయింగ్ ఆన్. ఎందుకు గోయింగ్ ఆన్ అంటే మనం ఉద్యమంలో ఏం చెప్పినాము? వాట్ ఈస్ ద మెయిన్ అజెండా? నీళ్లు, నిధులు, నియామకాలు. అవునా? నీళ్లు, నిధుల గురించి ఇప్పుడు మనం మాట్లాడొద్దు, అవసరం లేదు. అది మన టాపిక్ కాదు. నియామకాలే కదా మెయిన్. మెయిన్ ఈజ్ నియామకాలు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నియామకాలు. తెలంగాణ ప్రతి పాలిటీషియన్ ఇంతకుముందు ఎవరైతే తెలంగాణ గురించి మాట్లాడినరో వాళ్ళందరూ కూడా మనం రెచ్చగొట్టింది. ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ ఉద్యోగాలు దోచుకుంటున్నారు, సెక్రటేరియట్లో వాళ్ళే ఉన్నారు. ఉమ్, మొత్తం సెక్రటేరియట్ పోగానే వాళ్ళే కనబడతారు, మిమ్మల్ని దోచేసుకున్నారు అని మనల్ని రెచ్చగొట్టి 2014లో రెచ్చగొట్టి ఆ, ఉస్మానియా క్యాంపస్లో పాటలు పాడి అది చేసి ఇది చేసి ఎంతో మంది, ఇప్పుడు శ్రీకాంతాచారి లాంటి క్యాండిడేట్స్ ఎంతో మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది. అవునా? ఉస్మానియా క్యాంపస్ ఎస్పెషల్లీ, ఎందుకంటే నేను క్యాంపస్ స్టూడెంట్నే కదా. నేను క్యాంపస్లో ఉస్మానియా క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ చదివాను. ఉస్మానియా క్యాంపస్లో ఎంబీఏ చేశాను ఆర్ట్స్ కాలేజ్ పక్కన. అండ్ దట్ టు 2009-11 నా ఎంబీఏది. సో పీక్. మాకు అసలు క్లాసే జరగకపోతుండే 9-11లో, ఎందుకంటే 10లో భయంకరంగా జరిగింది కదా. 10-11లో నేను దగ్గర మా ఆర్ట్స్ కాలేజ్ పక్కకే మాది ఎంబీఏ కాలేజ్. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఉంటే అర్థమవుతుంది. సో రోజు కాలేజ్కి పోవాలా, ఆ ఎంబీఏ కాలేజ్కి వెళ్ళి క్యాంపస్కి ఇవ్వాలి. వాకబులే, జస్ట్ ఆర్ట్స్ కాలేజ్ దాటంగానే ఇది సారీ ఫస్ట్ లా కాలేజ్ వస్తుంది, పక్కన ఆర్ట్స్ కాలేజ్. దగ్గర నుంచి చూసినామండి. దగ్గర నుంచి ఉద్యమం చూసిన నేను. దగ్గర నుంచి, చాలా దగ్గర నుంచి చూసిన. రోజు మీడియా వచ్చేది, అది వచ్చేది. చాలా గొడవ చేశారు అప్పుడు, మస్తు అంటే మస్తు. అసలు మా ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ బ్లడ్ బాయిల్. 2009-11 ఆ టైంలో బ్లడ్ బాయిల్ అవుతుండే జనాలకి. ఎందుకంటే పాలిటీషియన్స్ అట్లా చేసారు కదా. అరే ఆంధ్రోళ్ళు గో బ్యాక్ ఆంధ్ర, ఇది అది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, వాట్ ఎవర్ వాట్ ఎవర్ అన్ని చేసి పెట్టిరు. ఎంత రెచ్చగొట్టినట్టే అంత రెచ్చగొట్టిరండి క్యాంపస్లో. నేను కూడా పార్టిసిపేట్ చేసిన కదా, చాలా చాలా ఉద్యమాల్లో నేను కూడా పార్టిసిపేట్ చేసిన. కానీ బయట ఎందుకు చెప్పమంటే, ఇప్పుడు వాళ్ళకెళ్ళి బయటకు వచ్చేసినాం కదా, క్యాంపస్కి వెళ్ళి బయటకు వచ్చేసినాం. లాంగ్ బ్యాక్, ఇట్స్ బీన్ లాంగ్ బ్యాక్. అండ్ ఇప్పుడు అది చెప్పిన రిలవెన్స్ ఉండదు. బట్ దగ్గరగా ఉండి చూసిన సిచ్యువేషన్స్. మరి ఇప్పుడు ఏం జరిగింది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ నో? మన క్యాంపస్ పోరగాళ్ళేమో అంత కష్టపడి తీసుకొస్తే ఒక్క పొలిటీషియన్ రాడు. కేసీఆర్ సార్ అయితే ఒకసారి కూడా రాలే. చాలా శోచనీయం. ఉం? మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి సార్ వస్తాడు December 9th, ఏం మాట్లాడాడు, వచ్చి వెళ్ళిపోతాడు. డిసెంబర్ రోజు 9th రోజు వస్తే మనోళ్ళు అరిచిరు కూడా క్యాంపస్లో. ఉం? వీళ్ళు అరవద్దని వీళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ అదర్ ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని December 9th రోజు జాబ్ నోటిఫికేషన్ గురించి పెద్ద ఇది వస్తుంది అది వస్తుంది అని ముందే పుకారు. ఎందుకంటే అట్లా పుకారు లేకపోతే ఈయన ఈయన ప్రోగ్రామ్ పాడవుతుందని లేదో అట్లా అంటారు. ఇవన్నీ అబద్ధాలే కదండి. పాలిటీషియన్స్ చేసేది అన్ని అబద్ధాలే కదా. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు అసలు. ఆంధ్రోళ్ళు మనకి ఎంత ద్రోహం చేసిరో నాకు తెలియదు కానీ వాళ్ళకంటే ఎక్కువ మనోళ్ళే మనకు ద్రోహం చేస్తారు. ఇది మనం ఒక తెలంగాణ అయ్యుండి చెప్పాల్సి వస్తుంది. షేమ్ షేమ్ పప్పి షేమ్. అంతే. మన మన పాలిటీషియన్స్ మీద. మనకేమో ఆంధ్రాలో ఇది చేసి అది చేసి అంటారు, ప్రాజెక్టులు మాత్రం వాళ్ళకే ఇస్తారు. మరి దీన్ని మీనింగ్ ఏందండి? ప్రాజెక్టులు వాళ్ళకే ఇస్తారు, వాళ్ళనే ఫస్ట్ ఏమో తిడతారు, మళ్ళీ వాళ్ళనే మన పార్టీలో కలుపుకుంటారు పాలిటీషియన్స్. స్టూడెంట్స్ని ఆగం చేస్తారు, స్టూడెంట్స్ని భయంకరమైన ఆగం చేస్తున్నారు. చాలా అంటే చాలా.
మనమేమో నియామకాలు వస్తాయి, మేము మంచి గవర్నమెంట్ పోస్ట్లో ఉంటాం, రాష్ట్రానికి సేవ చేస్తామని మనం అనుకుంటున్నాం. కానీ జీరో. ఏం జరుగుతలేదు, ఏదంటే ఏం కూడా జరుగుతలేదు. సరే అయితే ఇది ఇది ఎప్పుడూ ఉండేదే, అంటే మనకి ఎప్పుడూ జరుగుతున్నదే. పాలిటీషియన్స్ మీద మనం ఎక్కువ బెట్ పెట్టలేం కదా, వి కెనాట్ పుట్ బెట్ ఆన్ పాలిటీషియన్స్. పాలిటీషియన్స్ ఆర్ పాలిటీషియన్స్, పొద్దున ఒకటి మాట్లాడతారు, సాయంత్రం ఇంకొకటి చెప్తారు, అది మనందరికీ తెలిసిందే. మరి మన వంతు కృషి ఏముంది? ఎన్ని రోజులు ఇట్లా గవర్నమెంట్ని నమ్ముకొని కూర్చుందాం? సరే, ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినా కానీ, లెటర్స్ ఏ ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఎన్ని ఇస్తారు? కొంతనే ఇస్తారు కదా, మిగతా వాళ్ళు అందరికైతే ఇవ్వలేరు కదా, కొన్ని మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆ కొన్ని కూడా వీళ్ళు చక్కగా ఇస్తలేరు, పాయింట్ అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏం చేశారు? ఎవ్రీ ఇయర్ అంట, అరౌండ్ ఆల్మోస్ట్ తెలంగాణలో ఎవ్రీ ఇయర్ 5,000 పోస్టులు వేకెంట్ అవుతున్నాయంట. కానీ 5,000 పోస్టులు వేకెంట్ అవుతుంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పోస్ట్ షుడ్ బి రిక్రూటెడ్. కానీ అది జరగట్లే కదా. అవుట్ఫ్లో ఉంది, కానీ ఇన్ఫ్లో లేదు. అండ్ ఇంకా దానికి తోడు, ఇది ఇది రిటైర్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ పెన్షన్ డబ్బులు మొత్తం ఒక గంపగుత్త అమౌంట్ ఇవ్వాలి కదా, ఆ ఫండ్ లేదట. ఆ ఫండ్ లేదని చెప్పి వాళ్ళకి అంత పెద్ద అమౌంట్ ఎట్లా ఇస్తామని చెప్పి ఇంకా దే ఆర్ ట్రయింగ్ టు మూవ్ ఇట్ టు 64 years. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఈ కొత్త ఈ రకమైన స్ట్రాటజీ ఏందో నాకు అర్థమైతలేదు. ఆల్రెడీ కేసీఆర్ గారు 58ని 61 చేశారు. మళ్ళీ వీళ్ళు కూడా మొన్న ఒక గాలి వార్త వదిలేరు ఊరికనే చూద్దామని, 61 నుంచి 64. కానీ పబ్లిక్ అంతా తిరగబడ్డారు. ఏం కథలు పడుతురా మీరు? ఆల్రెడీ 55 వస్తేనే పబ్లిక్ ఎవడు గవర్నమెంట్లో పనిచేయరు. ఇప్పుడు నువ్వు 58 నుంచి 61 చేసినావు, వాళ్ళు ఏదో వదలలేక చేసిర్రు. దాన్ని 61 నుంచి 64 చేస్తే ఏం చేస్తారు పని అని గట్టిగా ఇచ్చారు వీళ్ళు మనోళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళు బ్యాక్అవుట్ అయ్యారు. సరే సరే, మేము ఏం అనలేదు, సారీ సారీ, మేమే అనలేదు, మీరు ఇట్లా ఎందుకు అనుకున్నారు ఇప్పుడు అంటున్నారు. అయితే అదే అంటున్నాండి, ఇప్పుడు మనం వాళ్ళ మీద చేస్తున్నాము, కానీ యాజ్ ఎన్ ఎంప్లాయీ, అదే యాజ్ అన్ అన్ఎంప్లాయిడ్, మన సైడ్ కూడా కొన్ని ఉంటాయి. మనం కూడా ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగాల మీదనే మనము పూర్తిగా భరోసా పెట్టుకుంటే మనకు కూడా నష్టమే. ఎందుకంటే నేను చెప్పినట్టు, వాళ్ళు ఉన్న పొజిషన్స్ కొన్ని, 10,000 మంది బయటకు వస్తుంటే వాళ్ళ దగ్గర గట్టిగా కొడితే 400 ఉద్యోగాలు కూడా లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి మిగతా 9,600 మంది ఏం కావాలి? ఇట్లా ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది కదా. ఈ ఈ రిమైనింగ్ పీపుల్, ఈ గుడ్ నెంబర్ ఆఫ్ చంక్ బయట ఏమైనా చూసుకోవాలి ముందే. అంటే ప్రైవేట్ ఉద్యోగాలు, లేకపోతే వేరే చాలా చాలా సోర్సెస్ ఆఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. సెంట్రల్ ఎక్సైజ్ పోస్ట్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇవి రకరకాల బిజినెస్, వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ కాకుండా వేరే జాబ్స్ ఉన్నాయి అని మనకి కాలేజ్ లెవెల్లో మనకి ట్రైనింగ్ ఇవ్వట్లేదు, ఆ కరికులంలో లేదు. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. అరే, గవర్నమెంట్ పోస్ట్ కాకపోతే ప్రైవేట్ పోస్టులు ఉన్నాయి, ఆ, లేకపోతే ఇంకా చాలా వేరే వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయి, బిజినెస్ ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి అని మనకి కాలేజీలో ఒక్క కరికులం లేదు. ఎంతసేపు మనకి ఏం చెప్తున్నారు? ఐదరు కొడితే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టు, లేకపోతే గవర్నమెంట్ పోస్ట్ యూపీఎస్సి అన్న, ఇది ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ మనకి వేరే రకమైన స్కిల్స్ మన కరికులంలో చెప్తలేరు. చెప్పకపోయేసరికి మనకు ఆ స్కిల్స్ లేవు. కొంతమందికి వస్తున్నాయండి ఆ స్కిల్స్, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు ఎవరన్నా ఏ బిజినెస్లను లేకపోతే ఏ ప్రొఫెషనల్ స్కిల్ సెట్ ఉంటే వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నారు. కానీ పాపం రిమైనింగ్ అందరు మధ్యతరగతి వాళ్ళే కదా, వీళ్ళకి అందరికీ నష్టం జరుగుతుంది. వీళ్ళకి ముందు జనరేషన్ అంతా హ్యాండ్ టు మౌత్ అంటాం కదా, సో రెక్కాడితే కానీ డొక్కాడదు. సో ఆ దాంట్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తాం? గవర్నమెంట్స్ ఏమో ఇప్పుడు ఇది పెట్టినాయి, టాస్క్ అని పెట్టింది. టాస్క్ ఇది తెలంగాణ ఉంది కదా, టాస్క్ స్కిల్ డెవలప్మెంట్ లాంటిది. సో అట్లాంటివి పెట్టినాయి కానీ మరి అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి? అట్లాంటి ఎట్లాంటి జాబ్లు ఇస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? నో వన్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నో వన్ హ్యాస్ అవేర్నెస్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. వాటి మీద అవేర్నెస్ లేదు. తెలంగాణ గవర్నమెంట్ వాటి మీద అవేర్నెస్ కల్పించట్లేదు.
కానీ మిగతా వాటి మీద మాత్రం చాలా అవేర్నెస్ కల్పిస్తుంది. ఏది? మద్యం నోటిఫికేషన్స్. మద్యం నోటిఫికేషన్ అంటే ఇట్లా రాగానే అట్లా అయిపోతాయి. విపరీతమైన మన యూత్ అంతా మద్యానికి బానిస అయిపోయారు. మరి ఒక సైడ్ ఏమో ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు, ప్రాబ్లం అవుతుంది. మరి ఇంకొక సైడ్ ఏమో మద్యము, అన్ఎంప్లాయ్మెంట్, ఈ పాలిటీషియన్స్ డబుల్ గేమ్లు, వీటి వల్ల అన్యాయం అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే అన్ఎంప్లాయిడ్ యూత్. సో ఒకసారి నేను ఏమంటా అంటే మన మిత్రులకి, ఈ ధర్నాలు ఉద్యోగాలు చేయడం మంచిదే. ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. మనం చేయకపోతే గవర్నమెంట్కి తెలియదు. ఖచ్చితంగా దే నీడ్ టు నో దట్ అవర్ వాయిస్. నేను ఎప్పుడు అదే చెప్తా కదా. ఇప్పుడు మనకు బాధ అవుతుంది కాబట్టి మనం అరవాలి, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అది అరవాలి. ఇది చేసుకుంటూనే మనం కూడా సెకండరీ సోర్సెస్ ఎట్లా ఉన్నాయి అదర్ దాన్ గవర్నమెంట్ పోస్ట్, మనము మన స్కిల్ సెట్ ఏంటిది, దాని మీద మనము దృష్టి పెట్టాలండి. చాలా ఇంపార్టెంట్ నీ స్కిల్ సెట్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత డబ్బు సంపాదించడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. మనకు అందరికీ తెలిసిందే. మన అశోక్ నగర్లో ఒక పానీపూరి బండు ఎంత సంపాదించడం మన అందరికీ తెలుసు. ఆ? అంతెందుకండి, మన బుక్ స్టాల్స్ ఎంత సంపాదించడం మీకు తెలియదా? బుక్కులు అమ్మి బిల్డింగులు కొంటారు. ఆ బిల్డింగ్లు బుక్ స్టాల్ ముందర, ఆ బిల్డింగ్ వాళ్ళదే, అటు కానీ ఇటు కానీ. మన వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు? అంటే చెప్తున్నా అంటే నేను ఈ చిన్న పనులు చేయమంటలే. డబ్బు సంపాదనకి ఏది కూడా అడ్డం కాదు అంటున్నా. పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్. మనం వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వీడు ఏందిరా చాయ్ బండోడే కానీ నీ అమ్మ ఎంత సంపాదిస్తుండే ఏందిరా అనిపిస్తుంది చాలా సందర్భాలలో. మాకైతే ఎస్పెషల్లీ మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, మేము బయటకు వచ్చి చూస్తే, హైటెక్ సిటీ బయటకు వచ్చి చూస్తే అనిపిస్తుంది, అరే అన్న నువ్వు ఎంత సంపాదిస్తావు అన్న డైలీ, మాకు అంత శాలరీలు కూడా రావట్లే కదా అనిపిస్తుంది. సో డబ్బు సంపాదనకి చాలా మార్గాలు ఉన్నాయి. అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగింది, సోషల్ మీడియా వ్యవస్థ బాగా పెరిగింది. ఓన్లీ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు యూట్యూబ్ చూడండి. యూట్యూబ్ ఎట్లా సంపాదిస్తున్నాడండి? వాడు అన్వేషణ నాన్ వేషణ కానీ నెలకి ఎంత, వాడు నెలకంట మన 15 లక్షలు అంట. వాడిని ఇన్కమ్ 15 లక్షలు. ఏం కామెడీయా? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అంటే దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అర్నింగ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్. మనం కూడా అట్లనే మన ఇన్హెరిట్గా మనకు లోపల ఏం స్కిల్ సెట్ ఉందో దాన్ని బయటికి చూడాలి. స్కిల్ సెట్ ని స్ట్రెంగ్స్. మనకి ఎంబీఏలో ఒకటి ఉంటుంది, స్వాట్ అంటాం. స్వాట్, SWOT, స్వాట్ అనాలిసిస్ అంటాం. స్ట్రెంగ్త్, వీక్నెసెస్ అండ్ ఆపర్చునిటీస్, థ్రెట్స్. మన స్ట్రెంగ్స్ ఏంటివి, మన వీక్నెసెస్ ఏంటివి, మన ఆపర్చునిటీస్ ఏంటిది, మన థ్రెట్స్ ఏంటివి, వీటిని అనలైజ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క నిరుద్యోగ యువత దే హ్యావ్ టు అనలైజ్ యువర్ స్వాట్. ఈ స్వాట్ థియరీని అనలైజ్ చేసుకుంటే అప్పుడు కొంచెం మనము వి విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ దట్ ఆర్ అహెడ్ ఆఫ్ అస్. అదే అండి. అది నేను చక్కగా చెప్పాలనిపించింది, చెప్పాను. ఉద్యమం మంచిదే డెఫినెట్గా. ఐ సపోర్ట్ ఫర్ దిస్ ఉద్యమం డెఫినెట్గా. ఐఎమ్ విత్ దిస్ వన్. ఎందుకంటే చాలా చేసి ఉన్నాం ఉద్యమం. ఇప్పుడు నేను కూడా ఉద్యమమే చేస్తున్నా కదా గ్రూప్ 1 మీద. సో ఎవరైతే మన బ్రదర్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా తరఫు నుంచి కృతజ్ఞతలు. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. యూఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న వాళ్ళందరూ ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడుతున్నారో, దే ఆర్ ఆల్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇది వాళ్ళు ఒక్కళ్ళది కాదు, ఇది మొత్తం స్టేట్ నిరుద్యోగుల కోసం అనమాట. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ aspirant community, whatever it might be, we are saying thank you to those guys who are leading this Udyamam. Thank you, Andy. Thank you once again. This is Aitya Bama signing off.